ఈరోజు ఈ ఆమ్లెట్తో నేను నా కూతురు ఛాలెంజ్ చేయబోతున్నా. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఒకసారి మనము గుడ్డు ఛాలెంజ్ చేసుకున్నాం, నువ్వు తింటావా తినవా అని అన్నారు. సరే తింటాను అన్నాను, ఎందుకంటే నేను చాలా తక్కువ తింటాను అన్నమాట గుడ్డులు. అందువల్ల ఈ ఆమ్లెట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము నేను నా కూతురు. నేను గెలిస్తే ఆమె నాకు డబ్బులు ఇస్తుందంట. డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఎందుకు వద్దనాలి, చేసేస్తే పోయని వేస్తున్నా. మరి నేను గెలుస్తానో మా పాప గెలుస్తుందో నాకైతే తెలీదు, చూడాలి. అయితే మంట సన్నగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగా గాలద్ది. చూసారు కదా, చాలా బాగుంది ఆమ్లెట్. ఇప్పుడు దీన్ని ఎత్తేసి ఇంకోటి వేద్దాం. అవును కదా, పైన నూనె వేయాలి, మర్చిపోయా. పైన బాగానే వచ్చింది. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి, అందుకని వేసాను. పైన ఇలా కొంచెం నూనె వదులుకుంటే ఆమ్లెట్ బాగా ఒత్తుగా లేస్తుంది. వేసేసాను. సన్న మంట మీద కాల్చుకుంటే బాగా వస్తుంది ఆమ్లెట్. ఆమ్లెట్లలో కూడా చాలా రకాలు వేస్తాను. మనం తినడానికి ఏదైనా రుచికరంగా చేసుకోవాలి కూడా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎటుక్కి పోసేస్తారు. అలానే కదా ఒకరిని ఉద్దేశించి మనం అనకూడదు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మనకు నచ్చిన విధంగా, మనకి ఇష్టపడ్డ విధంగా మనం చేసుకోవాలి. ఏదైనా కూడా తిన్నాకాడికి తిండి చాలా తృప్తిగా తినాలి, ఆనందంగా. అబ్బా ఇది ఎందుకు చేసుకున్నాం, ఇదేం ఇస్తుంది అనే విధంగా మాత్రం ఉండకూడదు. నేను ఇంకా చాలా ఒత్తుగా కూడా పోస్తాను. కొన్ని సంతోషాలు, ఆనందాలు నలుగురితో పంచుకుంటేనే మనకు సంతోషంగా ఉంటుంది. అవి కడుపులోనే పెట్టుకొని మొరగకూడదు. ఏదైనా సంతోషంగా నలుగురితో పంచుకొని, నలుగురితో ఆడుకుంటా, పాడుకుంటా, నవ్వుకుంటా ఉన్నట్టుగా ఉంటేనే ఆ సంతోషం, ఆ ఆనందం చాలా బాగుంటుంది. పక్షులు పల్లెల్లో కిలకిలలాడతాయి చూడు, అలా అనిపిస్తుంది అన్నమాట. మనం కడుపులోనే పెట్టుకొని ఉంటే మనం మానసికంగా కుంగిపోవడం, నలిగిపోవడం తప్పితే వేరే ఏమీ ఉండదు. చూసారు ఎంత బాగా వచ్చింది ఆమ్లెట్.